తెలంగాణలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. ఆదివారం జూన్ 8, 2025న రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముగ్గురు కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ విస్తరణలో గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిలకు చోటు కల్పించారు. ఈ విస్తరణతో మంత్రివర్గంలో మొత్తం సభ్యుల సంఖ్య 14కి చేరింది. ముఖ్యమంత్రి సహా మొత్తం 18 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం ఉండగా మరో 3 బెర్తులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల అనంతరం చేపట్టిన ఈ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక సమీకరణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. సీనియర్ నేత, పారిశ్రామికవేత్త అయిన వివేక్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించారు. అలాగే ప్రభుత్వ విప్ గా ఉన్న లక్ష్మణ్ కుమార్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా మాదిగ సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి అవకాశం ఇవ్వడం ద్వారా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ముగ్గురు కూడా తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే కావడం గమనార్హం. యువతకు కొత్త ముఖాలకు అవకాశం కల్పించాలనే ఆలోచనతో కూడా ఈ విస్తరణలో కనిపిస్తుంది. ప్రస్తుతం కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరగాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న కొన్ని కీలక శాఖలను కొత్త మంత్రులకు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. శాఖల కేటాయింపుపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కించుకోవాలని ఆశించిన పలువురు సీనియర్ నేతలకు నిరాశ ఎదురైంది. దీంతో వారిలో కొందరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ నాయకత్వం వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. భవిష్యత్తులో జరిగే విస్తరణలో లేదా ఇతర నామినేటెడ్ పదవులలో వారికి అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ ను శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా నియమించారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆయనను ఈ పదవి ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి కూడా ప్రాధాన్యత కల్పించారు. మొత్తం మీద ఈ మంత్రివర్గ విస్తరణ ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై మరింత పట్టు సాధించేందుకు, అదే సమయంలో సామాజిక సమతుల్యతను పాటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రానున్న రోజుల్లో కొత్త మంత్రుల పనితీరు, మిగిలిన ఖాళీల భర్తీ వంటి అవకాశాలు ఆసక్తికరంగా మారనున్నాయి.